నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలాలో ఏది ఒక్క నిమిషం మొక్కల మీద ఉండి దేవునికి స్తోత్రం చెప్తాం. మన ప్రార్థన విని కరుణించిన దేవునికి, మన ప్రార్థన విని మన ప్రార్థనకి ఇప్పుడే జవాబునిచ్చిన దేవునికి, ఏస్ నీకు నన్ను నీకు చూపిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. ఆమేన్. ఇక్కడ ఏకాత్మ పనిచేస్తుంది. ఏ ఆత్మ పనిచేస్తుంది? ఏకాత్మ పనిచేస్తుంది. ఆ ఏకాత్మ ఉంటే, అందుకే పేతురుతో చెప్పిన దేవుడు ఎవరితో చెప్పిండు? కొర్నేలుతో చెప్పిండు. అవును కదయ్యా, కొర్నేలుతో చెప్పిండు, చెప్పలేడా? మళ్ళా ఇంకెవరు? అలా ఇప్పుడు సామ్యులతో చెప్పిన దేవుడు మళ్ళా చంద్రశేఖర్ అయ్యగారితో ఇంకా చెప్పిండు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మీరు నమ్ముతలేరు, విశ్వాసిస్తలేరు, విశ్వాసం ఉంచలేరు. ఈరోజు అంశం విశ్వాసం గురించి చెప్దాం. దాంట్లోనే మీకు ధైర్యపరిచే మాటలు వస్తాయి. బైబిల్లో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 14వ వచనం చూసుకున్నట్టయితే అక్కడ ఒక వ్యక్తికి సాంద్ర రోగి ఉంటుంది. ఏ రోగము? సాంద్ర రోగం ఉంటుంది ఆ కుమారునికి. ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ఎక్కడికో తీసుకువెళ్ళిండు. ఎన్నో ప్రయత్నాలు చేసిండు, ఎన్నో ప్రయత్నాలు చేసిండు. కానీ ఆ రోగం మాత్రము పోయిందా? పోలే. కానీ ఆ రోగంతో ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చిండంట. యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తే అక్కడ యేసుక్రీస్తు లేడు. శిశువులు ఉన్నారు. ఎవరున్నారు? శిశువులు ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ రోగము పోతలేదు. అర్థమవుతుందా? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ రోగము పోతలేదు. యేసుక్రీస్తు అక్కడి నుంచి రావడం చూసి ఆ తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి మొక్కల మీద ఉండి సాగిలపడి, అయ్యా నా కుమారుని బ్రతికించని చెప్పి గుండె కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. నాకు ఒకే కుమారుడయ్యా, నా కుమారుడు చచ్చిపోయి సాంద్ర రోగముతో ఉన్నాడయ్యా, తరచుగా అగ్నిలో నీళ్ళలో పడిపోతున్నాడయ్యా, నా కుమారుని బ్రతికించయ్యా అని చెప్పి ఏడుస్తున్నాడు. మీ శిశువులు ప్రార్థన చేశారు కానీ స్వస్థత కలగలేదయ్యా అని చెప్పిండు. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఒక్కటే మాట అంటాడు యేసుప్రభు, అక్కడ ఉంటుంది, విశ్వాసము లేని మూర్ఖతరము వల్లారా. మీరెవరు? ఇప్పుడు మీరెవరు చెప్పండి. ఎవలం తెలుసా? మనం ఎవలం తెలుసా? మూర్ఖులం. అక్కడ ఉంది వాక్యం. విశ్వాసం లేకపోతే మనం ఎవలము? అయ్యగారు అందరూ చెప్తున్నారు ఇది జరుగుతుంది, జరుగుతుంది, జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అని మీరు చెప్తున్నారు. ఏడ జరుగుతుంది గంతి అని మీరు అంటున్నారు. అంటే మీరు ఇప్పుడు ఏం లేదు అంటే మీరెవరు? ఇప్పుడు మీరెవరు? సేవకులు విశ్వాసంతో బ్రతుకుతారు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడే సేవకుడు మాత్రము విశ్వాసంతోనే బ్రతుకుతాడు. ఏమి ఉన్నా లేకున్నా, స్థితిగతులు మారిపోయినా విశ్వాసంతో బ్రతుకుతాడు. నా యేసయ్య నాకు ఇస్తాడని ఆ విశ్వాసం మాకున్నది. నేను అనుభవించిన, నేను చూసిన ఆ విశ్వాసము మీలో ఉంటే మీరు అనేకమైన కార్యాలు మీ ద్వారా దేవుడు చేస్తాడు. ఎవరిలో ఉంటే? మీలో ఉండాలి. ఎవరిలో ఉండాలి? ఉన్నారా మరి మీలో?
చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనసుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకోవాలని ఉంది. హల్లెలూయా. ఏంటంట? మన విశ్వాసం ఎవరి జ్ఞానం ఆధారం చేసుకుంటున్నామంటే మనసుల జ్ఞానం, మన జ్ఞానం, మన తెలివి ఏడైతుంది. తోమ ఏం చేసిండు? గాయంలో ఏళ్ళు పెట్టి చూస్తేనే నమ్మిండు. అదే రీతిగా మన దేశంకు ఆ తోమను పంపించిండు. దేవుడికి తెలుసు మన దేశస్తులు చూస్తేనే నోరులు లేవు, చూస్తేనే నమ్ముతారు. అందుకే తోమను పంపించిండు. హల్లెలూయా. మీరు ఇంకా యేసు ఆ గాయాల్లో ఏలు పెట్టి ఇలా చూస్తున్నారు. యేసయ్య దేవుడా? చేయగలుగుతాడా? చేస్తాడా లేదా? అవునా కదా? మనం ఎవరి జ్ఞానం ఆధారం చేసుకుంటున్నాం? నీ జ్ఞానముని, నీ పక్కన ఉన్న వాళ్ళ జ్ఞానముని ఆధారం చేసుకుంటున్నావు. అవునా కదా? దేవుని జ్ఞానం మీద ఆధారపడితే అదేం జరుగుతుందంటే ఒకసారి చదవండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 2:4. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను. ఎస్, దేవుని యొక్క శక్తి ఆధారం చేసుకోవాలి. నా దేవుడు చెయ్యగలడు, నా దేవుడు చేస్తాడంటే లేనిది ఉన్నట్టుగా చేస్తాడు, ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీటి గుడుకలని తీసేస్తాడు, నీకు కావాల్సింది దేవుడు నీకు ఇస్తాడు. గడ్డలని కరిగిస్తాడు, అద్భుతాలు నీ కళ్ళ ముంగంటే కనబడుతుంది, చూస్తుంటే క్షణంలో కరిగిపోతుంది. అంతే. హల్లెలూయా. క్యాన్సర్ గడ్డతో బాధపడ్డాడు ఒక సహోదరి. ప్రార్థన చేసినాం, నేను మా సారు మా అయ్యగారు ఎట్లా ప్రార్థన చేసిన, నేను క్షణంలో ప్రార్థన చేసి ముగించుకే గడ్డ కరిగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక సహోదరికి ప్రార్థన చేసినాం, దేవుడు నీటి బుడగల్ని కరిగించి నార్మల్ రిపోర్ట్ ఇచ్చేసిండు. ఆమేన్. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? నా దేవునికి అసాధ్యమైనది ఏది? నువ్వు నమ్మాలి. గర్భఫలం ఇస్తలేడని చెప్పి అనుమానం, అప్పులు తీర్చబడతలేవని చెప్పి అవిశ్వాసం, నా ఇంట్లో మంచుకుంటలేదని చెప్పి అనే ఆలోచనలు తొలగించే దేవుని మీద ఆధారపడు. ఎవరి మీద ఆధారపడాలి? మనుషుల మీద కాదు, రాజుల మీద కాదు, అధికారుల మీద కాదు, సేవకుల పైన ఇంకా కాదు. నీవు దేవునికి ఆధారపడు. హల్లెలూయా. ఎవరిపైన ఆధారపడాలి? నువ్వు దేవుని పైన ఆధారపడితే అప్పుడు నువ్వు దేవుని బిడ్డవైతావు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఉంది, విశ్వాసం లేకపోతేనంట ఇష్టము లేనట్టే. నువ్వు దేవుని అంగీకరించి ప్రార్థనకు వచ్చి వాక్యం చదివి ఎంతో పాటలు పాడి నాట్యం చేసినా నీలో విశ్వాసం అన్నది నీలో లేకపోతే ఎవరికి ఇష్టం కాదంట? మనము చెప్పండి, ఎవరికి ఇష్టం కాదంట? అవునా కాదా? నీలో ఉందా విశ్వాసం? నీలో ఉందా విశ్వాసం? నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడుంది వాక్యం? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం కావచ్చు. విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థతనిస్తుంది, అంతే. అద్భుతాలు జరుగుతాయి, అంతే. గొప్ప కార్యాలు చేస్తాడంతే. కానీ మనం ఏం చేస్తున్నామా విశ్వాసంతో? చేతి పెట్టి పోతుందో పోదో చెయ్యి ఇంక పెట్టాం. దెయ్యం పట్టిందంటే ఎవరికి ఫోన్ చేద్దాం?
ఎన్నో కష్టాలు వస్తాయి. ఆ తర్వాత యోబు గ్రంథం 23:10 కావచ్చు, అక్కడ ఉంటుంది. శోధింపబడిన తర్వాత నీవు సువర్ణంగా మారిపోతావు. అంతే, సువర్ణంగా మారిపోతావు. ఒక పనికొచ్చే పాత్రగా దేవుడు నిన్ను చేస్తాడు. పనికొచ్చే పాత్రగా దేవుడు నేను చేయబోతున్నాడు. నువ్వు ప్రయాణం చేస్తున్నావు విశ్వాసంతో, అల్ప విశ్వాసంతో, అవిశ్వాసంతో నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు మూర్ఖురాలువు. నీ ప్రార్థన దేవుడు వినడు, జవాబు రాదు. హల్లెలూయా. ఒకరోజు ఏమైందంటే, లైవ్లో నేను ప్రార్థన చేసిన విశ్వాసంతో. ఏమని ప్రార్థన చేసిన? అయ్యా, నాకు 5 ఎకరాల స్థలం ఇచ్చినావు, అక్కడ పెద్ద మందిరం ఇచ్చినావు, నీకు వందనాలు ప్రభు అని చెప్పిన. హల్లెలూయా. ఆ లైవ్ చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, అయ్యా మీకు 5 ఎకరాల స్థలం వచ్చిందంట కదా. మా పాసనం అంటుంది, నువ్వు అలాగెందుకు ప్రార్థన చేసినావు, మనకు రాలే కదా. నమ్మాలి. ఏమీ లేకున్నా చేయగలిగే శక్తి నా యేసయ్యకుంది, నేను నమ్మినా. నువ్వు నమ్ముతున్నావా? ఎదుగో ఇప్పటికీ చెప్తున్నా, నాకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు, దేవుడు మాత్రమే నాలో ఉన్నాడు. 1 యోహాను 4:4 ప్రకారంగా నాలో ఉన్నాడు ఆయన. ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నాలో ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు నీలో ఉన్నాడా? నీలో ఉంటే విశ్వాసంతో చెప్పు. మన మందిరము, ఈ ప్రాంతము, ఈ ఆదిలాబాదు, ఇక్కడ నుంచి ఉద్యమం ప్రారంభించబడి అనేక ప్రాంతాలకు అంటుకోవాలంటే అంటుకోవాలి. నిప్పు అంటుకోవాలి, అగ్గి అంటుకోవాలి. నువ్వు ఒక్క కట్టెగా ఉంటావా? ఎన్ని కట్టెలుగా ఉంటావు? కొన్ని కట్టెలుగా నువ్వు మారితే అది అంటుకుంటూ అంటుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎలాగుంటావు నువ్వు? ఎలా జీవిస్తున్నావు? మొట్టమొదటిగా మనకు ప్రార్థన చేయవలసింది ఏంటిదంటే, సేవకుల మధ్య ఐక్యత. హల్లెలూయా. సేవకుల మధ్య ఐక్యత వచ్చిందంటే ప్రపంచం మొత్తం ఉద్యమం వచ్చేస్తుందంటే. మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మైట్ ఫోర్ ఆఫ్ గ్లోరీ. సేవకుల మధ్య ఐక్యత రావాలి. గర్వం సేవకులలో ఉండకూడదు. ఆ గర్వం అనే దెయ్యము ఆ సేవకులను విడిచి వెళ్ళిపోను కాక. ఐక్యత సేవకుల మధ్య. కొంతమంది సేవకులు భయపడతారు. దేనికి భయపడతారు తెలుసా? ఎక్కడైనా మీటింగ్ జరిగిందంటే మా విశ్వాసుల్ని తీసుకెళ్తే మళ్ళీ అక్కడికే పోతారు కావచ్చు. అవునా కాదా? పిలిగాకండి బ్రదర్, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీలో అలాంటి తలంపుంటే తీసేసుకోండి. వాళ్ళు బలపరచబడతారని చెప్పి తీసుకొని రావాలంతే. హల్లెలూయా. ఆంధ్రాలో చిన్న గల్లీలో ఇలా మీటింగ్ పెట్టినామంటే అక్కడ లోకల్లో ఉన్న అందరూ వస్తారు, వాళ్ళ విశ్వాసులు ఇంకా వచ్చి కూర్చుంటారు. ఆమేన్. ఎక్కడ? అవునా కదయ్యా, కరెక్టే కదా. మరి మన దగ్గర ఎందుకు లేదు? అది మన దగ్గర ఎందుకు లేదు? మీరు వచ్చినానే కాదు, ఎక్కడైనా అక్కడ ఉంది. మన తెలంగాణ మొత్తంలో అదే ఉంది. మన తెలంగాణలో ఉన్న సేవకులకు ఐక్యత రావాలి.
మన తెలంగాణలో ఉన్న సేవకులకు ఐక్యత వస్తే ఈ భూమిని తలకిందులు చేసేవాళ్ళు మన తెలంగాణలో ఉన్నారు. మన తెలంగాణలో ఉన్నారు. అది నీవే, అది నీవే. నిన్నే దేవుడు వాడుకుంటాడు. ఐక్యతగా ఉండు. ఎవరో ఉంటలేరనే కాదు, ఎవరో వస్తలేరనే కాదు, నేను పోతే మిత్రులనే కాదు. నా పక్కనుంది పక్కన పెట్టి నిన్ను నువ్వు చూసుకొని వెళ్ళిపో. భయం కలిగించు. విశ్వాసుల్ని ఆత్మీయల పెంచు, ఆత్మీయల పెంచు. మా దగ్గరికి వచ్చి విశ్వాసులతో చెప్తా, ప్రవీణ్ అన్న అక్కడ మీటింగ్ ఉందంటే పోనంట. హల్లెలూయా, పోనని చెప్తా అంతే. వెళ్ళండి. అక్కడికి పోతే ఎట్లా? నో. ఎక్కడైనా మీటింగ్ ఉందంటే వెళ్ళండి. శాంతికుమార్ రాయ్ గారి దగ్గర చర్చిలో మీటింగు, వెళ్ళండి. అయ్యా మీరు వస్తారా? నాకు మీటింగ్ ఉంది, లేకపోతే నేను ఇంకొస్తా. వెళ్ళాలి. ఆత్మీయతలో ఎదుగుతారు. గట్టోళ్ళైతే నిలబడతారు, ఉట్టోళ్ళైతే అవునా కాదా? గట్టోళ్ళైతే నువ్వు గట్టికున్నావా, ఉట్టిగా ఉన్నావా? హల్లెలూయా. మా రాజయ్య గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ కనీసం ఒక 5గురిని 6గురిని విశ్వాసాలను పట్టుకొని వస్తాడు. సబ్బులు కూడా ఎందుకు? వాళ్ళు కూడా ఆత్మీయతలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి. ఏలియను మించిన శిశువులు ఎవడు? ఎలీసా. అవునా కదా? మనల్ని మించిన శిశువులను మనం రెడీ చేయాలి. మనల్ని మించిన శిశువులని మనము రెడీ చేయాలి అంతే. నువ్వు పోతున్న ఉద్యోగం కాదు, నీ శిశువుడు పోయినా ఉద్యోగం రావాలంతే. నువ్వు పోతున్న ఉద్యోగం కాదు, నీ విశ్వాసం అక్కడికి వెళ్ళగానే నిప్పు అంటుకోవాలి, నిప్పు అంటుకోవాలి, అగ్ని అందుకు అంటుకోవాలి. విశ్వాసంలో మనం కరెక్ట్ ఉంటే అగ్ని అంటుకుంటుంది. అగ్ని అంటుకుంటుంది. అంటుకోదా? ఒకరోజు నేను బస్సులో ప్రయాణం అవుతున్నా. నా పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు. నాకేం తెలుసు ఆయనలో దెయ్యం ఉందని. నాకు నేను సౌండ్ ఎక్కడ కూర్చున్నా. నాకు ఒకటి అలవాటు ఏంటంటే బస్సులో కూర్చుంటే దేవుని స్తుతించడం స్టార్ట్ చేస్తా. స్తోత్రం స్తోత్రం అనుకుంటూనే ఉంటా. బండి నడిపేటప్పుడు ఇంకా అదే చేస్తా. హల్లెలూయా. నాకు కారు లేదు, 2 వీలరే. ఆ 2 వీలర్ తోటి ఆంధ్ర వెళ్ళినా, ఆ 2 వీలర్ తోటి ఒరిస్సా కాదు ఇది ఏంది బీదర్ దాకా వెళ్ళిన. నారాయణఖేడ్లో బండి పెట్టి హైదరాబాద్ బస్ ఎక్కి అట్నుంచి అటు వెళ్ళిన. హల్లెలూయా. నారాయణఖేడ్కు బండి పట్టుకుని వెళ్ళిన. నారాయణఖేడ్లో వాక్యం చెప్పడానికి దేవుడు వాడుకున్నాడు. బీదర్ అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ అందరూ అంటారు, అయ్యా నీకు నడుమునయ్యేదా? నేనంట ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు చేస్తాం అంతే అంటున్నానన్న. మా అయ్యగారు ఎన్నోసార్లు అన్నాడు, తమ్ముడు ఆరోగ్యం కాపాడుకోరా, నువ్వు ఇంకా బాగా సేవ చేసేది. ఇప్పుడే అన్నా నేను చేసేది. మీ వయసు వస్తే నేను చేయలేను, మీ వయసు వస్తే నేను చేయలేను. పరిగెత్తాలి ఇప్పుడే. పరిగెత్తాలి. ఏది ఉన్నా లేకున్నా వెనకకు చూచుడు అవసరం లేదు, ముంగడ చూడాలి. ఒక్కటే గురి పెట్టుకోవాలి. సేవకులు ఏంటంటే ఆత్మలను సంపాదించాలి, ఆత్మలను సంపాదించాలని ఆశ ఉండాలి. అబ్బో నేను అక్కడికి పోయితే ఆత్మ సంపాదించబడితే అక్కడికే పోతారు, వాళ్ళకే దశమ భోగాలు వస్తాయి. అంత దూరం పోయి నేను పోయి ఏం పైదా అనేవాళ్ళు ఇంకా ఉన్నారు. సేవకులు లేరా? ఉన్నారా లేరా? అలా కాదు, నువ్వు వెళ్ళు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆ దైవజనుని గుర్తు చేస్తున్నా. మన బెల్లంపల్లి ప్రవీణ్ అన్నని చాలామంది సేవకులు దూషిస్తారు.
కానీ ఒకప్పుడు ఆయన ఎట్ట పరిగెత్తిండో తెలుసా? ఆయన తిండి లేకున్నా, నిద్ర లేకున్నా, ఏది లేకున్నా కానీ పరిగెత్తుతూనే ఉన్నాడు. ఒక్కరోజు 4 ఆరుదళ్ళు చూసుకున్నాడు ఆయన. అలా పరిగెత్తింది కాబట్టి ఇప్పుడు కుప్పలు కుప్పలుగా ఆయన దగ్గరికి వస్తున్నాయి. మనమంతా పరిగెత్తాలి. మన పిల్లలు అక్కడక్కడక్కడక్కడక్కడ ఉండిపోవాలంటే మన ద్వారా రక్షణలోకి వచ్చిన వాళ్ళు, సువార్త విని దేవుని అంగీకరించిన వాళ్ళు, ఒక్కనొక టైంలో ఫలితం వచ్చినప్పుడు అబ్బా అయ్యగారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నేను వెళ్ళాలి, వాళ్ళతో పాటు ఇంకా 10 మంది వస్తారు. ఆమె వస్తారా రారా? వస్తారా రారా? పరిగెత్తాలి. మా అమ్మగారు అంటది, మనకు ఉండడానికే ఇల్లు లేదు, ఊరికే తిరుగుతావేంది అయ్యగారు, ఊరికే తిరుగుతావేంది, ఏదైనా పని చేసుకుంటే మనకు డబ్బులు వస్తే స్థలం కొంటాం. ఒక టైం వస్తుంది, దానికి ఫలితం వస్తుంది. హల్లెలూయా. అప్పుడు మా అయ్యగారు తిరగడానికి కారణం ఇదా అని అనుకుంటారు. హల్లెలూయా. పరిగెత్తాలి. రాత్రి పగలు కష్టపడుతూనే ఉండాలి. పొద్దున ప్రార్థన ఉండాలి, రాత్రి అంతా ప్రార్థన ఉండాలి. మనకు 2 గంటల నిద్ర ఉండాలి. ఎన్ని గంటల నిద్ర? 2 hours. 4 నుంచి 6 దాకా వండుకోవాలి. అర్థమైందా? ఉదయం 4 నుంచి 6 దాకా వండుకోవాలి. మిగతాదంతా ఎవరికి ఇవ్వాలి? అడుగు మా పాస్టర్ అని చెప్తుంది. హల్లెలూయా. దేవునికి అప్పచెప్పాలి మన దేహాన్ని, మన శరీరముని. ఈరోజు సేవకుల గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాడు దేవుడు నాకు తెలియదు, నాకు అర్థమవుతలేదు. మన శరీరముని అలాంటి సేవకులు వెళ్ళబోతున్నారమ్మా. ఈ ప్రాంతంలో గొప్ప సేవకులు రాబోతున్నారు, అద్భుతాలు చేసే సేవకులు రాబోతున్నారు. ఈ ప్రాంతం నుంచి ఇదిగో ఒక నిప్పు బయటికి రాబోతుంది. ఆ నిప్పు అనేకులు అంటించుకుంటూ వెళ్ళిపోతుంది. అది నువ్వే అనుకో, నేనే ప్రభు అను. యెషయా ప్రవక్త అన్నాడు, నేనున్న ప్రభు, నన్ను వాడుకో, నేనున్నా అన్నాడు. ఎవరు వెళ్తారంటే నేను ప్రభు. ఎవరు వెళ్తారన్నారే? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. అవును కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఎవరున్నారు? నువ్వే బయలుదేరు. దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు విశ్వాసంలో. బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా చోట్ల చూసుకోవచ్చు. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఇలా జరిగిపోవాలి, అంతే. ఇమ్మీడియట్లీ జరిగిపోవాలి. రేపైతుంది ఎల్లుండి అవుతుంది కాదు, ఇమ్మీడియట్లీ. అది ఎంత పెద్ద దెయ్యమైనా సరే, అది ఎంత పెద్ద రోగమైనా సరే. ఇక్కడ జరగలేదు. ఇంతకుముందు నేను వచ్చిన ఇక్కడికి మీ అయ్యగారులకు ఎవరికి తెలియదు, ఆల్రెడీ జరిగింది. అప్పుడు చాలా అద్భుతాలు చేసింది దేవుడు ఇక్కడ. ఈయన సాక్ష్యం. అది అంత జరగాలి, అంతే. అది మీ ద్వారా ఇంకా జరగాలి. ఏలియా మనవసుంటి, అవునా కదా? మనసుంటి మనసుంటి ఆయనను కోస్తే రక్తం వస్తుందమ్మా. నన్ను కోస్తే రక్తం వస్తుంది. ఆయనను కోస్తే ఏమొస్తుంది? ఆయనను కొడితే దెబ్బ తాకుతుంది. మనను కొట్టినా దెబ్బ తాకుతుంది. అసంటి వ్యక్తి ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఏం జరిగి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేసింది, అంతే. ఆయన ప్రార్థన చేస్తే వర్షమా రా అంటే వచ్చింది, వర్షమా ఆగిపో అంటే ఆగిపోయింది, కాకి ఆహారం అంటే తెచ్చింది. ఎట్లా జరిగిందంటే అట్లా జరిగింది. అది నీ ద్వారా ఎందుకు జరగకూడదు? అలాంటి విశ్వాసం మనకి ఎందుకు ఉండకూడదు? చెప్పండి, అలాంటి విశ్వాసం నీకు ఎందుకు ఉండకూడదు? ఉండాలి. నువ్వు విశ్వాసంలో ఏలియాసుంటి స్వభావం గలవాడివై లేకుగాక. ఏలియాసుంటి స్వభావం మనలందరికీ వచ్చుడుగాక.
మన సేవకులలో ఏలియాలు లేచును గాక, ఎలిసాలు, ఏస్కేళ్ళు, ఇదో ప్రవక్తలు వద్దురు గాక. ఆయన రాకడలో అనేకుల పైన ఏది కుమరిస్తారంట? ఆత్మను. ఆయన రాకడ సమయంలో అనేకుల పైన ఆత్మ దిగి రాబోతుంది. ఆ ఆత్మ ఏందంటే చెప్పన్నా, చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు. ఆ ఆత్మ ఏందంటే చెప్పన్నా, గుడ్డివారు చూస్తుండగానే స్వస్థతలు పొందుకుంటారు, గుడ్డివాళ్ళు లేచి నడుస్తారు, మగవాళ్ళు మాట్లాడతారు. ఇంకేంటిదంటే చెప్పన్నా, వాక్యములో ప్రతి ఒక్క బిడ్డ పట్టబడుతుంది. ఎందుకు ఈ వాక్యం చెప్పిందంటే మీ అందరికి తెలుసు, చాలా దీంట్లో మంచి మర్మం దేవుడు ప్రేరేపణిస్తుంది. చెప్తుంది ఏంటంటే, ఆయన రాకడలో ప్రతి ఒక్క బిడ్డ యేసయ్య దగ్గరికి రావాలంటే ప్రతి ఒక్క సేవకుడు ఆయన ఆత్మతో నింపబడాలి. ఇదే మర్మం. అది అవునా కదా? అలా నింపబడ్డప్పుడే అనేకమైన ఆత్మలు వస్తాయి. అప్పుడు ఆయన రాకడ వచ్చేస్తుంది. మనం నింపబడి మనం వాడబడుతున్నప్పుడే ఇంకొక వ్యక్తి వస్తాడు, బయలు ప్రవక్త. అవునా కదా? మనం అద్భుతంగా దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తున్నప్పుడే సైతనుడు ఎంటర్ అవుతాడు. వేరేటోళ్ళ ద్వారా, వేరే వాళ్ళ ద్వారా ఎంటర్ అవుతాడు. నిన్ను శోధించడానికి, శోధనలకు గురి చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో ఎదగాలి. మనము విశ్వాసంలో ఎదగాలి, విశ్వాసముతో నింపబడాలి. అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం జరుగుతుంది. యెషయా గ్రంథం 26:3 చదవండి. ఎవని మనసు నీ మీద ఏం చేస్తాడంట? అంతే చేస్తాడా? ఇంకా ఏలయనగా అతడు నీ యందు విశ్వసించి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము దేవుని యందు విశ్వాసంతో ఉంటే, ఎవరి యందు విశ్వాసంతో ఉంటే, ఎవరి యందు? మనసులే అందా? మనసులే అందా? దేవుని యందు విశ్వాసంతో నీవు ఉంటే నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఆమేన్. చప్పలు కొడదా. విశ్వాసం లేకపోతే కాదు. మళ్ళా కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, విశ్వాసం ఉన్నా, ప్రవచించే వరాలు ఉన్నా, స్వస్థతలు ఉన్నా, ప్రేమ లేకపోతే 13వ అధ్యాయమా 12వ అధ్యాయమా 13. అవును కదా? ప్రేమ లేకపోతే వ్యర్థుడే. ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి. మన దగ్గర విశ్వాసులకు విశ్వాసం ఉండదు. దేవుడు నీ విశ్వాసం చూసి స్వస్థపరుస్తున్నాడు. చప్పలు కడదా. అవునా కదా? అవునా కదా? మీ విశ్వాసం చూసి ఇక్కడున్న రోగులు, ఈ మందిరంకి వచ్చే రోగులు స్వస్థత పొందుకుంటారు. హల్లెలూయా. ఇంకెప్పుడైతుందో ఏమో గర్భఫలం నాకు చచ్చిపోయింది బెటర్ అనుకున్నావు. చెల్లె, నువ్వు చచ్చిపోతావా? బ్రతకవా? విశ్వాసం లేదా? నీ గర్భఫలం తెరవబడుతుంది విశ్వాసంతో ఉంటే. ఏమంటావు రాఘు? విశ్వాసంతో ఉంటే. ఎట్లా గారు? వేస్ట్. నాకు కొన్ని వేడి నీళ్ళు కావాలి. వేస్ట్. అదే కూల్ అయినవి. వేస్ట్. ఏం వేస్ట్? ప్రార్థన చేస్తున్నాం, అంత చేస్తున్నాం, వేస్ట్. ఉపవాసం ఉంటున్నాం, వేస్ట్. నో. కార్యం జరగకపోవడం కారణం ఏంటంటే మీలో విశ్వాసం లేకనే. విశ్వాసం లేకనే.
అబ్రాహాముకు ఇస్సాకుని ఇస్తా అని చెప్పిండు. కానీ అబ్రాహాంకు నమ్మకం ఉంది, కానీ ఎవరికి నమ్మకం లేదు. అక్కడ ఎవరికి నమ్మకం లేదు. విశ్వాసం ఉందా సారాముకు? ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఒక నిమిషం లైవ్లో ఈ డబ్బు పట్టుకొని అటు ఇటు తిరుగుడు కావాలా? ఒక్క నిమిషం ఆడండి. ఇన్ని సంవత్సరాలు అవుతుంది. దేవుడు ఇచ్చి ఇయ్యలేడు, కానీ ఇప్పుడు ఇస్తాడంట. లేదమ్మా, ఇస్తాడు దేవుడు. మన ప్రేమానందమయ్య గారు చెప్తున్నాడు, మనకు అనేకమైన ఆత్మలు వస్తాయి అంటే అక్క చెప్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఏడాస్తున్నారు, చెప్పిందా చెప్పలేదా? అంటే అక్కలో ఇప్పుడు ఏం పని చేస్తుంది? సారాలంటే అవిశ్వాసమే కదా. అంటే వినండి, ఇప్పుడు అబ్రాహాములంటే విశ్వాసం ఇక్కడ ఉంటే సారాలంటే విశ్వాసము అక్కడ ఉంది. ఆ రెండు విశ్వాసాలు ఒక్కటైనవి అనుకో, ఒక్కటైంది అనుకో, అద్భుతం జరుగుతుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మగారు ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తుంటే పో అంటది, పో అంటది. వద్దు, ఇక్కడ ఉండాలి, రాత్రి నేను ఒంటరిగా ఉంటా అన్నది. వెళ్ళు అంటది. నేను ఒకరోజు అడిగిన, ఎందుకమ్మా అట్లా అంటావు అంటే, నువ్వు వెళ్తే ఒక ఆత్మ రక్షణలోనికి వస్తే జీవగ్రంథంలో మన పేరే రాసి ఉంటుంది అన్నది. ఆమె చదువుకోలే, మా పాస్టర్ అమ్మ చదువుకోలే. ఈ మాట అన్నది, నా గుండె అదిరిపోయింది. ఆమెన్. ఎప్పటికీ ఆటంకపరచద్దు. ఎప్పుడైతే ఆటంకపరచలే, చిన్న పిల్లల్ని పట్టుకొని ఉన్నది, మా కొడుకుని నా బిడ్డని పట్టుకొని ఇంట్లో ఆటంకపరచలే. ఇప్పుడు మన మధ్యలో ఉంది మా పాస్టర్ అమ్మ, ఆటంకపరచలే. ఆంధ్ర, తెలంగాణ ఎక్కడ పడితే అక్కడ, శ్రీలంకకు వెళ్ళి వచ్చిన, ఒరిస్సాకు వెళ్ళి వచ్చిన, ఒక్కదాన్నే విడిచిపెట్టి. మా ఇల్లు చూసిరా, మేమున్న ఇల్లు చెప్పయ్యా, చెప్పు. ఊరుకు అడవిలో ఒంటరిగా ఉంటుంది అంతే. అలాంటి పాశ్రమాలు మనం మీకు ఉండాలి. అప్పుడే మీరు సేవ చేయగలుగుతారు. అప్పుడే మీరు సేవ చేయగలుగుతారు. మీరు బండి తీయంగానే పొందిస్తారు. ఎవరు? నీవు బండి తీయంగానే వాళ్ళు పొందిస్తారు. ఎక్కడున్నావు? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, వాళ్ళు ఫోన్ చేస్తారు. ఎక్కడున్నావు? రాత్రి సికందే. పిల్లలు కావాలి, వాళ్ళే తింటారు. తినడానికి ఆమెనే, కానీ పేరు మాత్రం ఎవరి పేరు? పేరు ఎవరిది? అవునా కాదా? అలాంటి వాళ్ళు ఉండొద్దు. నీవు ఒక్కవేళ నీకు సేవకుడు దొరికితే ఆయనకు బాగా సేవ చేయాలి. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళినా పర్వాలేదు, ఆత్మకు సంపాదించాలి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పాశ్రమాల కోసం ఇంకా ప్రార్థన చేయాలి. సేవకులను పంపించకపోవడమే పాశ్రమాలు. అమ్మ అక్కడ మీటింగ్ ఉంది, ఇవ్వలేం పోతావు, పిల్లల్ని స్కూల్ నుంచి తేవాలి, ఇప్పుడే పోవాలా నువ్వు? అమ్మ అక్కడ మీటింగ్ ఉంది, ఇప్పుడు ఏమవసరం లేదు, పిల్లల్ని ఎవరు తెస్తారు? నువ్వు పోతే అన్నవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? స్తోత్రం. యేసు రక్తం ఇచ్చి నేను ప్రార్థనకి వెళ్తే మా అమ్మగారు నడుచుకుంటూ వెళ్ళి పిల్లల్ని తీసుకుని వచ్చింది. మా పాప ఉంది ఇక్కడ. మా పాపకి ఇప్పుడు 5 సంవత్సరాలు, మా బాబుకు 7 సంవత్సరాలు. హాస్టల్ పంపించిన పాల్వికన్న కాడికి. తెలుసు కదా మన పాల్వికన్న. నేను అన్నతోటి, అన్న నేను అటు ఇటు ప్రార్థనకి వెళ్తున్నా, ఇలా ఈయన చూసుకోవడం కష్టమవుతుంది అన్న.
నా దగ్గరికి పంపి అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. అక్కడ పంపించేసిన. నాకు ఎందుకంటే ఆయనను పట్టుకొని నేను వెళ్ళలేకపోతున్నాం. ఒకవేళ ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఇంటికి స్కూలు ప్రాబ్లం అవుతుంది, కష్టమవుతుంది అని చెప్పి బాగా ఆలోచించిన. ప్రభువా ఏంది అంటే దేవుడు చెప్పిండు, నువ్వు పంపించాయి, నువ్వు పంపి, నువ్వు పరిగెత్తు, నువ్వు పంపి, అగో నువ్వు పంపి, నువ్వు పరిగెత్తు. ఎవరిని పంపించాలి, ఎవరు పరిగెత్తాలి చెప్పండి. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. అట్లా పరిగెత్తండి. నా సాక్ష్యం చెప్పాలని ఇంకొంది కానీ టైం లేదు. నేను ఉరేసుకొని చనిపోయి బ్రతికిన. హల్లెలూయా. ఉరేసుకొని నేను బాగా స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే 3 గంటల సాక్ష్యం. అవునా కదా, అవునా కదా? రాజు పాస్టర్లకు తెలుసు, నన్నూరు విశ్వాసులకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా తెలుసు. చెప్పినా కదా మీకు సాక్ష్యం, చెప్పినా చెప్పలేనా? చేతులు ఎత్తండి. ఎంతమంది విన్నారు నా సాక్ష్యం? నా సాక్ష్యం విన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే ఇంకా కొందరు రాలేరు అన్నమాట. హల్లెలూయా. ఊరేసుకొని సేవ చేయొద్దని మా అమ్మ నాన్న చెప్తే నేను చిన్నప్పటి నుంచి దేవుని సేవలోనే ఉన్నా, దేవుళ్ళలోనే ఎదిగినా. సేవ చేయొద్దు, నువ్వు పని చేయి, సేవకు పోతే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అప్పుడు మా భార్య ప్రెగ్నెంట్, 6 months, 6 నెలలు. మా నాన్న, మా తమ్ముడు, మా అమ్మ అంటున్నారు, నీకు పెట్టాలి, మీ భార్యకు పెట్టాలి, నువ్వేం పని చేస్తున్నావు? సేవ సేవ అనుకుంటూ పోతావు, మళ్ళీ ఇంటికి 10 రూపాయలు పట్టుకొని వస్తావు. ఎన్ని పట్టుకొని వస్తావు? మన విశ్వాసులు ఇంకా ఏంటిదంటే చెప్పన్నా, స్వసుఖాలు పొందుకుంటారు, హాస్పిటల్లో మాత్రం 1000 పెడతారు, సేవకునికి 10 రూపాయలు ఇస్తారు. సేవకునికి ఎంత ఇస్తారు? నువ్వు ఎంత ఇచ్చినావు చెప్పు, ఎంత ఇచ్చినావు సేవకునికి? ఈ మీటింగ్ కోసం ఎంత ఇచ్చినావు? ఏమి ఇయ్యరు. కానీ మీ రోగులు మాత్రం, మీ రోగం మాత్రం, మీ బాధలు మాత్రం, మీ కష్టాలు మాత్రం అన్నీ పోవాలి, కానీ డబ్బు మాత్రం హాస్పిటల్ మాత్రం పోడే మాత్రం అంటే పోడేయ్యా. అవును కదా? హాస్పిటల్లో 50,000 అయితే అంటే ఫోన్ చేసి అప్పు తెస్తారు అప్పటిదప్పుడే. మరి దేవుని మందిరంలో ఇది అవసరం ఉంది అంటే ఫోన్ చేసి అప్పు ఎందుకు తీసుకురారు చెప్పండి అమ్మా. మరి నీ రోగం కోసం అప్పు చేస్తున్నావు కదా, దేవుని కోసం అప్పు చేస్తే ఏమవుతుంది? దేవుని కోసం అప్పు చేస్తే ఏం పోతుంది? ఒక సహోదరి ఏం చేసిందంటే దేవుని సేవ కోసం అప్పు చేసి 1,00,000 రూపాయలు ఇచ్చిందంట. హల్లెలూయా. ఎంత ఇచ్చింది? 1,00,000 అప్పు చేసి ఇచ్చింది. ఈమె లోన్ కోసం బ్యాంకులో అప్లికేషన్ పెట్టుకొని సుమారు 3 సంవత్సరాలు అయిపోతుంది. ఈమె మర్చిపోయింది. అయితే దేవుని సేవకుడు చాలా ఇబ్బందులు ఉన్నాడని చెప్పి స్థలం కొనుక్కోవడానికి 1,00,000 రూపాయలు ఇచ్చింది. హల్లెలూయా. 1,00,000 ఇచ్చిన ఆ వారంలో బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు. ఏమని ఫోన్ చేసిండ్రు? లోను శాంక్షన్ అయింది, రామ్మా. పోతే 10 లక్షలు ఇచ్చిండ్రు. హల్లెలూయా. మళ్ళీ దాంట్లో నుంచి 1,00,000 రూపాయలు దేవునికి ఇచ్చింది. దాంట్లో నుంచి 1,00,000 రూపాయలు మళ్ళా దేవునికి ఇచ్చింది. అందుకే ఆమె ఇప్పుడు ఆశీర్వాదంగా ఉన్నది. ఆమెన్. వాళ్ళ సంఘ కాపరి చెప్తే నా గుండె అదిరిపోయింది. అయ్యా, ఈ అమ్మ చేయబట్టే ఇక్కడ మందిరం కట్టబడ్డది, లేకపోతే కట్టబడకు.
అప్పు చేసి మరి తీసుకొచ్చి ఇచ్చిందయ్యా నాకు. నేను ప్రార్థన చేసిన దేవుడు మా ప్రార్థన ఆమెకు లోన్ ఇచ్చిండు 10 లక్షలు, మరలా 1,00,000 రూపాయలు ఇచ్చిందయ్యా. ఆ 1,00,000 రూపాయలతో రేకులు చెడ్డేసి మంచి మందిరం కట్టినాం. ఇప్పుడు నడుస్తుంది. హల్లెలూయా. అక్కడికి వాక్యం చెప్పడానికి వెళ్ళినా నేను. వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఏడుపు వచ్చింది, నిజం చెప్తున్నా. అలాంటి వాళ్ళు మా దగ్గర ఎందుకు లేరని, అలాంటి వాళ్ళు మా దగ్గర ఎందుకు లేరని ఏడుపు వచ్చింది నాకు. త్యాగశీలులు, ధైర్యవంతులు మన సంఘాలు ఎందుకు లేరు? దేవుని సేవకి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని సేవకి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. మీ మనసు దేవుని మీద ఆనుకోవాలంటే, పూర్ణ శాంతి గలవానిగా ఉండాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం. విశ్వాసంతో చెప్పాలి, దేవుడు నన్ను బాగు చేసిండు. విశ్వాసంతో చెప్పాలి, దేవుడు నా గర్భఫలం ఇచ్చిండు. విశ్వాసంతో చెప్పాలి, నా బిడ్డకు సూప్ వచ్చేసింది. విశ్వాసంతో చెప్పాలి, దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు. విశ్వాసంతో చెప్పాలి, దేవుడు ఉన్నతమైన స్థలములో నన్ను నిలబెడతాడని. అంతే జరుగుతుంది విశ్వాసంతో చెప్తే. విశ్వాసం లేని క్రియలు వృద్ధములు. విశ్వాసం ఉండాలి, దాని క్రియలు ఉండాలి. క్రియలు అంటే ఏంటి? క్రియలంటే పనులు. క్రియలంటే ఏంటిదంటే మన పనులు, మనం చేసే పనులు. మనం చేసే పని ఏంటిదో తెలుసా మీకు? చూడండి, ఇప్పుడు మంచి మర్మం దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. మనం చేసే పని ఏంటిదో తెలుసా? గంటలు గంటలు ప్రార్థన చేసే పని. హల్లెలూయా. నీ పని అదే. ఒంటరిగా తెల్లని రాక ప్రార్థన చెయ్యాలి. నీవు దేవునితో పోరాడాలి. నీ పని అదే. మనలో అది లేదు కాబట్టి, మనలో ఆ క్రియ లేదు కాబట్టి మన విశ్వాసం ఉన్నా ఫలిస్తలేదు. అవునా కదా? అవునా కదా బిడ్డలారా? అవునా కదా? ఇక్కడికి ఆత్మలు వస్తాయని చెప్తున్నాం, కానీ మనలో ఏం లేదు? ప్రార్థన లేదు. వస్తాయని నమ్ముతున్నాం, కానీ మనలో ఏం లేదు? ప్రార్థన లేదు. ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద ఉండి. మోకాళ్ళు నల్లబడాలి, నీ ముఖం మొత్తం త్రేజల్లా పడుతుంది. ఆమేన్. అద్భుతంగా అయిపోతుంది. నాకు ఎన్ని సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఒంటరిగా ఆన్లైన్ ప్రార్థన చేసుకుంటాం అలవాటైంది. నాకు ఒంటరిగా చేసుకుంటాను, తెల్లని రాక. కొన్ని సందర్భంలో నేను ఆన్లైన్ ప్రేయర్ చేసేటప్పుడు గట్టిగా చేస్తాను. గట్టిగా చేసేటప్పుడు పక్కన నిద్రపోయేటోళ్ళు నన్ను తిట్టిళ్ళు, డిస్టర్బ్ అవుతుందని, నిద్ర డిస్టర్బ్ అవుతుందని. ఇప్పుడు వాళ్ళే నన్ను పిలిచి, అయ్యో మా చేతిలో వాక్యం చెప్పండి అంటారు. అప్పుడు ప్రార్థన, ఇప్పుడు ఫలితం వస్తుంది. అప్పటి ప్రార్థనకు ఇప్పుడు ఫలితం వస్తుంది. ఇవి అక్కడ కూర్చున్నాడు చూడు మా కృపాకర్, వాళ్ళ నాన్నకు తెలుసు. ఇప్పటికంటే అమ్మో స్వామి, నీతో మోకాళ్ళ మీద ఉండలేము, నీతో నేను ప్రార్థన చేయలేను, నువ్వు మోకాళ్ళ మీద ఉంటే ఎప్పుడు ముగిస్తావేమో. మళ్ళీ నాకు ఎప్పుడు సమయం పాటించాలి, సమయం పాటించాలి సందర్భంను బట్టి. ఒంటరి ప్రార్థనల సమయం కాదు, ఒంటరి ప్రార్థనల సమయము కాదు. మోకాళ్ళు వంగినయా చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన ఉంటే నువ్వు చిన్నవాడివైనా సరే
దేవుడు మన దేశం మొత్తం నింపుతాడు. నేను చూసిన వాడికి పోరాడా వాక్యం చెప్పడానికి వచ్చింది. నన్ను అన్నారు ఈ పోరాడా వాక్యం చెప్పడానికి వచ్చింది. నన్ను పిలిచేవాళ్ళు సేవకులు, పెద్ద పెద్ద సీనియర్ సేవకులు ఇంకా నన్ను పిలిచేవాళ్ళు. ఈయనను పిలిస్తే ఏమనుకుంటారేమో సేవకులు అనుకున్నారు. కానీ దేవుడు ఎవరిని సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకుంటున్నాడు? పెద్దవారిని సిగ్గుపరచడానికి, సీనియర్ సేవకుల్ని సిగ్గుపరచడానికి జూనియర్ని ఎన్నుకున్నాడు. చప్పలు కొడతలేరేందమ్మా? అందుకే వాక్యం ఏముంది? మొదటి వాడు అయిపోతున్నారు. అట్ట కావద్దు. కడపటి వాళ్ళు, మొదటి వాళ్ళు అందరూ ఒకటి చేతి పట్టుకొని పరిగెత్తుతాం. ఒక్కడి చేయి పట్టుకొని పరిగెత్తుతాం అంతే. పరిగెత్తుతే మనం చూసే మంత్రగాలు కావచ్చు, రోగాలు కావచ్చు, గడగడ వణిగిపోవాలి అంతే. అది నేను బాగా కోరుకుంటా. సేవకుల మధ్యలో అదే ఉండాలని కోరుకుంటా, అదే ప్రార్థన చేస్తా. కానీ అది ఉండలేదు. ఎంత ప్రార్థన చేసినా ఎప్పుడు వస్తుందో దేవుడు ఆ ఫలితం ఎప్పుడు ఇస్తాడో. కనీసం ఈ ఆదిలాబాద్ నుంచైనా ప్రారంభించబడాలి. మన చంద్రశేఖర్ అయ్య గారు ఉన్నప్పుడే ఇది ప్రారంభించబడాలి అంతే. ఉద్యమం రగలాలి. ఇక్కడి నుంచి రావాలి. అయ్యగారికి మంచి దర్శనాలు ప్రవేశించే వరం ఈయనకున్నది. ఈయనతో మీరు తిరిగితే వస్తుందా? మరి మీకు ఈయనతో తిరుగుతున్నారు కానీ మీ దగ్గర కార్యం జరుగుతలేదంటే కారణం ఏంది? మీలో క్రియలు లేవు. క్రియలు అంటే ఏంటిది? పనులు అంటే ఏంటిది? పనులంటే నువ్వు చేసే పని అది కాదు. సేవకుడు చేసే పని ఏంటిది? ప్రార్థన. విశ్వాసులు చేసే పని ఏంటిది? ప్రార్థన. అందరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేస్తే ఇలా కార్యాలు జరిగిపోవాలంతే. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. ఎవరైనా మా చర్చి కాడికి ఎవరైనా తీసుకొచ్చారంటే మా విశ్వాసులు నాకు ఫోన్ చేయరు. రాజయ్య గారు అన్నాడు, వాళ్ళే ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. వాళ్ళే ప్రార్థన చేస్తారు అంతే. నేను ఎక్కువగా అమ్మగారిని అక్కడ ఉంచడానికి కారణం ఏంది? దూర ప్రాంతాల నుంచి రోగముతో ఉన్న వాళ్ళు, దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు. ఒక్కొక్కరు వచ్చి మా దగ్గర నెలలు ఉండి బాగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. 3 పూటల అన్నం దేవుడు మాకు ఇచ్చి పెట్టడానికి మేము పెడుతూనే ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిండు, నాది కాదు. నేను సంపాదించలే. నేను ఒకవేళ సంపాదించుకుంటే లోక ఆశలకు లోబడి తెగినా ఇప్పటికీ కారు కొని బిల్డింగ్ కట్టి నేనే పెద్ద సేవకుని అంటుండే. ఒక్క రోజుకు 1000 రూపాయలు సంపాదించే జ్ఞానము, ఆ పనిని నాకు నేర్చుకున్నాను నేను చిన్నప్పుడు. అడుగు మా పాస్టర్ ఇక్కడే ఉంది. సంపాదిస్తా, కానీ అదంతా పక్కన పెట్టేసిన పరిగెత్తుతున్నాం అంతే. దేవుడిస్తాడు ఆత్మల కోసం అంతే. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంది ఆ మాట. 1వ వచనం నుంచి నేను చదువుకున్నాం. ఇది పైన వాటిని మనం ఎవరితో లేపబడినాం? లేపబడినావా? మరి దేని వైపు చూస్తున్నావు? క్రీస్తుతో లేపబడడం అంటే ఏంటిది? నమ్మి బాప్తిస్మం తీసుకున్నావంటే ఆయనతో లేపబడిన బిడ్డవే. ఇప్పుడు మనం ఆయన పైన వాటిని చూడాలి. ఏమంటావు అయ్య గారు? అవునా కదా? పైన వాటిని చూడాలి. ఈ లోకం వైపు కాదు, ఈ డబ్బు వైపు కాదు. ఈ లోకంలో ఉన్న డబ్బు, ధనము ఎల్లకాలం నీతో రాదు. కానీ ఎల్లకాలం నీతో వచ్చేది ఏంటంటే, చచ్చిపోయినా పరలోకంలో ఉండేది ఏంటిదంటే నువ్వు సంపాదించిన ఆత్మలు మాత్రమే. నువ్వు సంపాదించిన ఆత్మలు మాత్రమే పరలోకంలో ఉంటాయి.
ఈ భూలోకంలో ఇంకా ఉంటాయి. అవునా కదా? ఉంటాయా ఉండయా? ఈ భూలోకంలో ఉంటే పరలోకంలో ఉంటాయి. మన నీ డబ్బు, నీ ధనము, నీ కారు, నీ ఆస్తి, నీ బంగుళా ఉంటుందా? ఎక్కడ ఉంటాయి? ఇక్కడనే ఉండిపోతాయి. అక్కడ ఎందుకు ఉండయి? హల్లెలూయా. ఇక్కడ అక్కడ ఉండేదాన్ని మనం సంపాదించుకుందాం. ఇక్కడ అక్కడ ఉండేది ఏంటిదో తెలుసా? ఆత్మలు మాత్రమే. వాటిని సంపాదిస్తామా? మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంకా వాక్యం చాలా చోట్ల ఉంది, రాసుకునేటోళ్ళు రేపు నేను చెప్తా, రాసుకుంటా అక్కడక్క. మీరు చదువుకోండి, ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలోకి రాయబడ్డది. యోబు విశ్వాసం గురించి ఉండే ఇవన్నీ రిఫరెన్స్. 3:5, హబక్కూకు 2:4, మత్తయి సువార్త 8:10, మత్తయి 13:58, మత్తయి 15:28. కొద్దిగా స్లోగా చెప్పన్నా, టైం అయిపోయిందని కదా, సమయం అయిపోయింది కదా. మనం అన్నీ చెప్తున్నాం కానీ సమయం పాటించకపోతే ఈ స్పీకర్కి మైక్ ఇచ్చినమైతే ఇయో ఉరుకుతూనే ఉన్నాడు అంటారు. అట్లా ఇంకా అన్న వాళ్ళు ఉన్నారు. నన్ను రాజయ్య గారు అల్లే రైట్ అలా ఎక్కడ దాకా రాసుకున్నారమ్మా మీరు? మత్తయి సువార్త 15:28, మత్తయి సువార్త 17:20లో ఉంటుంది. మార్కు 5:34లో ఉంది. యోహాను 1:12లో ఉంది. ఇది చదువుతాం. యోహాను 1:12 అందరు తెలిసిన వాక్యమే, ఇది నోటాడు. విశ్వాసం వస్తే నోరులు ఉన్నవారు చెప్పండి. విశ్వాసం వస్తే ఇప్పుడు చెప్పు, నేను విశ్వాసం వస్తా, నేను దేవుని బిడ్డనైతని చెప్పు. నేను విశ్వాసం వస్తా, నేను దేవుని బిడ్డనైతా. హల్లెలూయా. 3:16 రాసుకున్నారా? యోహాను 3:16 లింక్ ఉంది. చాలు. అవునా కదా? విశ్వాసం వస్తేనే కదా. మళ్ళీ తర్వాత రోమా 1:8, గలతీ 3:9. ఒకసారి చదువుతాం. గలతీ 3:9. కాబట్టి విశ్వాస సంబంధులైతే విశ్వాసం గల అబ్రాహాముతో కూడా ఆశీర్వదించబడదురు. అవునా కదా? ఏముంది? మళ్ళొకసారి చదవండి. విశ్వాస సంబంధులైతే, ఎస్, మన పితరుడైన అబ్రాహాము విశ్వాసంతో పరిగెత్తిండు. అబ్రాహాముతో దేవుడు చెప్పిండు ఆదికాండ 12వ అధ్యాయము, అబ్రాహామా నువ్వులే, నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. మరి ప్రాంతం పేరు చెప్పిండా? మన దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆ ప్రాంతం చూపెట్టి ఇక్కడ గోపిట అన్నాను అనుకో, మనం ఏమడుగుతాం? అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఏమడుగుతాం? అన్నీ ఉన్నాయా? అక్కడ నాకు వెళ్ళడానికి ఆటోలు, మళ్ళీ కూరగాయలకు, మళ్ళీ అన్ని రకాలుగా ఉన్నాయా అని ఫస్ట్ అడుగుతాం కదా. ఆ పిల్లలకు స్కూల్ ఉందా, కాలేజ్ ఉందా, అన్నీ కదా. కానీ అబ్రాహాం అడగలే, పాలడంతే బయలుదేరిండు. విశ్వాసముతో మన పితరులెందరూ
ఏం చేశారు? రాజాలే జయించారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అవును కదా? మన పితరులందరూ ఈ పాట మంచుకుంటుంది. మన పితరులందరంట విశ్వాసంతో రాజ్యాలు జయించారు. దావీదు విశ్వాసంతో రాజ్యం ఏలిండు. దానియేలు విశ్వాసముతోటే సింహపు గుహంలోనికి ఆ బోనిలోనికి ఇలా వెళ్ళినా ఏం చేయలే. షద్రకు మేషకు అబేద్నెగో విశ్వాసముతోటే వెళ్ళిందా? సంపుతేనని అప్పో నా దేవుడు జీవం గల దేవుడు. నా దేవుడు జీవం గల దేవుడు. నా దేవుడు జీవం గల దేవుడు. సంపుతేనని అప్పో మేము రెడీ. నువ్వు చెప్పింది మేము చెయ్యం. అవును కదా? విశ్వాసంతో వెళ్ళిండ్రు. విశ్వాసంతో మన షద్రకు మేషకు అబేద్నెగోలు, దానియేలు, ఇంకెవరు, దావీదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆనోకు, నోవా ఏం చేసిండు? విశ్వాసంతో ఓడ కట్ట అంటే వర్షం వస్తుంది దేవుడు చెప్పగానే కట్టేసిండు. అవును కదా? కట్టలేడా? వస్తుందో రాదో కట్టేదే కడుతున్నా కానీ అని అన్నాడా? అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈయనకు పిచ్చి లేసింది. ఎవరికి పిచ్చి లేచిందంట? యోనక. ఇంతకుముందు ఎవరు అన్నారు యోన అని? నోవా కడుతున్నాడు. వాళ్ళ కుమారులు వాళ్ళు కడుతున్న సమయంలో ఈయనకు పిచ్చి లేచింది. ఇదంతా నాశనం అవుతుందంట అనలేరా? నిన్ను చూసి కూడా అంటారు. దేవుడు అద్భుతంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, అనేకమైన ఆత్మలు వస్తున్నాయి అంటే ఏమంటారు తెలుసా? పిచ్చి లేచింది. హల్లెలూయా. అటు ఇటు తిరగద్దు. అమ్మ వినండి, ఏమంటారు? పిచ్చి లేచింది. మా అయ్యగారికి పిచ్చి లేచింది, అనేకమైన ఆత్మలు వస్తాయంట. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. దేవుడు నాకు చెప్పిండు, రాబోయే దినంలో లక్షలతో నువ్వు ఆరాధన చేస్తున్నావు అని దేవుడు చెప్పిండు. నేను ఇది ప్రవచనం దేవుడు నాకు చెప్పక నేను వెంటనే విడుదల చేసిన. ఆయన ఆరాధన అంతా అయిపోయినాక వచ్చి చెప్పిండు, అయ్యగారు నీకు ఉండడానికే ఇల్లు దిక్కు లేదు, నీకు ఉండడానికే దిక్కు లేదు, నువ్వు 1,00,000 మందితో చేస్తావా? చెప్పడానికైనా అర్థం ఉండాలయ్యా. చెప్పడానికి అర్థం ఉండాలయ్యా అన్నాడు. నా మనసులో బాధ అనిపించింది, కానీ విశ్వాసముతో చెప్పినాం. హల్లెలూయా. చేస్తాడంతే మన దేవుడు. చేయడా? చేయడా? చేస్తాడు. అద్భుతాలు చేస్తాడు, సూచక క్రియలు చేస్తాడు. విశ్వాసంతో ముందుకెళ్దాం. మొక్కల మీద ఉండి నీ విశ్వాసం నీలో ఎలా పనిచేస్తుందో ఒకసారి నిర్ణయం తీసుకో. నీ విశ్వాసం నీలో ఎలా పనిచేస్తుంది? చేతులు పైకెత్తి, నీ విశ్వాసం నీలో ఎలా పనిచేస్తుంది బిడ్డ? నీ విశ్వాసం నీలో ఎలా పనిచేస్తుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేవు. విశ్వాసంలో క్రియలు లేకపోతే అవి వృత్తమైపోతాయి. మోకాల అనుభవం నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? ఈ పాట తీయండి, ఎవరికైనా వచ్చిన వాళ్ళు ఉంటే తీసేయండి, పాడండి. మోకాల అనుభవం నీకున్నదా? మోకాళ్ళతో ప్రార్థన చేసే అనుభవం నీకుందా? విసుకక చాలు అనే మనసు నీకు రాకుండా చేసే ఆత్మ నీలో ఉన్నదా? విశ్వాసముతో
మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా? విసుగక ప్రార్థించే మనసు ఉన్నదా? మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా? విసుగక ప్రార్థించే మనసు ఉన్నదా? మోకాళ్ళతో దానియేలు ప్రార్థించగా సింహాల నోర్లు మోయబడెనుగా. మోకాళ్ళతో దానియేలు ప్రార్థించగా సింహాల నోర్లు మూయబడెనుగా. మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా? విసుగక ప్రార్థించే మనసు ఉన్నదా? రోజు గంటలు చేయబడి పని కాదు, ప్రార్థనలో గడిపే మనసు నీకున్నదా? ప్రార్థనలో గడిపే మనసు, ప్రార్థనలో గడిపే ఆత్మ నీలో ఉన్నదా? శిఖావశ స్తోత్ర. ఎస్, వాక్యంతో మీరు మాట్లాడారు, నీకు వందనాలు ప్రభా. నేను ఒక్క రూట్లో చెప్పాలనుకున్నా, కానీ మీరు ఇంకొక రూట్లో తీసుకొచ్చారు. మీ పరిశుద్ధాత్మ పని ఇక్కడ చేసింది. మీరు నడిపించారు, నీకు మహిమ. మీరే నడిపించారు, నీకు మహిమ. యూట్యూబ్ లైవ్ చూస్తున్న వాళ్ళు మీరు కూడా విశ్వాసముతో దేవునిలో గడపండి, ప్రార్థనలో గడపండి. దేవుడు నీకు అన్ని ఇవ్వబోతున్నాడు. ఎస్ ప్రభా, మీరు నడిపించారు, నీకు వందనాలు. లైవ్ చూస్తున్న వారిని నీకు ఆశీర్వదించండి. విశ్వాసం వారికి దయచేయండి. ఇక్కడ ఉన్న మీ అందరికీ విశ్వాసం దయచేయండి. సేవకుల మధ్య ఐక్యత దయచేయండి. ఇదిగో అమ్మగారులకు నైనా సేవలు ప్రోత్సహించే మనస్తత్వం దయచేయండి. నీ కార్యం మీరు జరిగించి మీరే వాడుకోమని నీ నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎవరు అనుకున్నారంట అమ్మగారు ఇక్కడ ఉంది కాబట్టి అమ్మగారి గురించి ఎక్కువ చెప్పిండని. అమ్మగారు లేకపోయినా చెప్తాను, నాతో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా. నేను గొప్పగా చెప్పలే, మీరు అలా కావాలి, మీ ఫ్యామిలీ అలా ఉండాలి. నేను మీకన్నా చిన్నవాడిని, నాకు మీ అంత జ్ఞానం లేదు, మీ అంత తెలివి లేదు. కేవలం దేవుడు నాలో ఉండి ఆయననే వాడుకుంటున్నాడు అంతే. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించుగాక. ఈ అవకాశం స్థానిక సంఘ కాపరికి అప్పచెప్దాం. సమయం పాటించాలి. మళ్ళీ నైట్ ఆన్లైన్ ప్రేయర్ ఉంది, కొద్దిగా రెస్ట్ ఇవ్వండి నాకు. మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక.